హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కైతలాపూర్లో జరిగిన తల్లి కొడుకుల మరణాలు వరంగల్ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఆ రెండు తండాలలో అగ్గిరాజుకునేలా చేశాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందినటువంటి ప్రవీణ్, ఇదే మండలంలోని 16 చింతల తండాకు చెందినటువంటి శ్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం వీరికి ప్రేమ వివాహం జరిగింది. హైదరాబాద్లోని కైతలాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు 2 కుమారులు కౌశిక్, కార్తిక్ ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వేళ కాపురంలోకి కొత్త వ్యక్తి వచ్చింది. ఇతని బంధువు మహేశ్వరి అనేటువంటి యువతితో ప్రవీణ్ ప్రేమలో పడ్డాడు. ఆమెను మరో పెళ్లి చేసుకుని స్రవంతితో ఎడబాటు పెంచుకున్నాడు. ప్రవీణ్ రెండో పెళ్లి వ్యవహారం ఈ కుటుంబంలో ప్రస్తుతం చిచ్చుపెట్టింది. స్రవంతి, ప్రవీణ్ మధ్య విభేదాలు పెరిగి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్రవంతి తన 2 కుమారులు కౌశిక్, కార్తిక్తో సహా శవమై కనిపించింది. ఇంట్లో ఉరివేసుకున్న ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక ఈ మరణాల నేపథ్యంలో ప్రవీణ్ స్వగ్రామం బోడమాణిక్య తండా అట్టుడికిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. పోస్టుమార్టం అనంతరం తల్లి, కొడుకుల మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ స్రవంతి కుటుంబ సభ్యులు 2 పిల్లల మృతదేహాలను ప్రవీణ్ ఇంటి ఆవరణలోనే ఖననం చేశారు. స్రవంతి మృతదేహాన్ని గ్రామ శివార్లోని వాళ్ళ వ్యవసాయ భూమి వద్ద దహనం చేశారు. మా చెల్లె ఏం చేసింది, ఫస్ట్ మాకు వీడియో కాల్ పంపించింది. ఎటుబడి మా చెల్లె చెద్దరు వేసుకున్నది. ఆ చెద్దరితో వీడియో మెసేజ్ ఇచ్చింది. చెద్దరు మాట్లాడి అని మమ్మల్ని సాగదోని మమ్మల్ని వీడియో ఇచ్చింది. అన్న నాకు నా పిల్లలకు ఎటుబడి సాగకూడతా అని కత్తి తీసి అది తీసి ఘోరంగా దాడి చేసిండు మమ్మల్ని. ఆయన నాకు ఎటు గోకుండా ఎటు చేయకుండా ఘోరంగా పొడిచిండు, చేసిండు. మెస్లో కూడా చేసిండు అన్న అని మాకు వీడియో కాల్ పంపించినప్పుడు అయినా కూడా ఆ వీడియో కాల్ మేము చూడలే. తెల్లారి వరకు నేను బయటికి పనికి పోతానని బయటికి నటించి అని పోతానని ఆలోచన మీద మమ్మల్ని చెప్పించి 2 పెద్ద కొడుకు మా చెల్లెకు సాగొట్టి చిన్నోడు రోడ్డు మీద ఆడుకుంటాడు. రోడ్డు మీద ఆడుకుంటా అబ్బాయి దానికి గల్ల పట్టుకుని గుంజుకొచ్చి ఆయనకు ఫస్ట్ కింద పడేసి కాలు ఇరగొట్టి గొంతు బిసి సాగొట్టిండు. గొంతు బిసి సాగొట్టే వరకు పక్క మాకు ఏదంటే ఆయనకు శిక్ష కావాలి, వాళ్ళ అమ్మకు శిక్ష కావాలి, వాళ్ళ వదినే కావాలి, వాళ్ళ అన్న కావాలి. ఆయన ఇప్పుడు సెకండ్ అమ్మాయికు ప్రేమించి తీసుకున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఈ మరణాలు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలే అంటున్నారు. రెండో భార్య మహేశ్వరితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను స్రవంతికి పంపి మానసికంగా వేధించేవాడని మృతురాలు స్రవంతి కోడలు పవిత్ర చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి జరిగినటువంటి గొడవ వాయిస్ రికార్డ్స్ను స్రవంతి పెద్ద కుమారుడు కార్తిక్ వాట్సాప్ చేశాడన్న స్రవంతి కోడలు పవిత్ర, స్రవంతి 2 కుమారుల చావుకు కారణమైనటువంటి ఆ నీచుణ్ణి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. నా అత్తమ్మ పేరు బోడ శ్రవంతి. 2 బాబులు, పెద్ద బాబు పేరు కార్తిక్, చిన్న బాబు పేరు కౌశిక్. నా అత్తమ్మ 4 సంవత్సరాల నుండి వీడితోని చాలా టార్చర్ చూస్తుంది. చంపేస్తా అని చెప్పడం. అప్పటి నుండి ఎందుకు టార్చర్ చూస్తుంది అంటే పాపాయపేటలో ఉన్న మహేశ్వరి అనే అమ్మాయి పరిచయం అయింది. అక్రమ సంబంధం పెట్టుకొని మా అత్తమ్మని వేధించడం, కొట్టడం, అరుస్తే నోట్లో కచ్చి పెట్టి కొట్టడం, చాలా వేధింపులకు గురైంది మా అత్తమ్మ. అయినా కానీ ఎప్పుడైనా మారుతాడు, పిల్లల ముఖం చూసి ఇంత పిల్లలు ఉన్నారు కదా మారకపోవడా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేస్తలేరని మేము అనుకున్నాం. మా అత్తమ్మకి సర్ది చెప్పినాం అప్పుడు. కానీ ఇతను ఇంకా చాలా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకొని చాలా ముందుకెళ్ళిపోయిండు. మా అత్తమ్మ ఇప్పటి నుండి నేను అతనితో నాకు వద్దు, 1 ఇయర్ బ్యాక్ నుండి మా అత్తమ్మ నేను అతనితో ఉండను, అతను నా దగ్గరకు వస్తే నేను అసలు ఉండను, అతను వద్దు, నేను నా పిల్లలే నాకు కావాలి, నా పిల్లల్ని చూసుకొని నేను మీతో బతికేయగలను అనే భరోసా మా అత్తమ్మకు ఉండేది సార్. అప్పటి నుండి మా అత్తమ్మ వాడితో ఉంటలేదు. 2 వేరేగా ఉంటున్నారు. 6 సంవత్సరాల నుండి వేరేగా ఉంటున్నారు. 6 నెలల నుండి వేరేగా ఉంటున్నారు సార్. అతను వేరే రూమ్ తీసుకొని వేరే రూమ్ లో ఉంటుండు. మా అత్తమ్మ ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చదివిపించుకుంటుంది, పని చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా చదివిపించుకుంటుంది సార్. వాడు ఎంత పెద్ద ప్లాన్ చేసిండో ఏమో సార్. వాళ్ళ అమ్మ నాన్నలు ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారు సార్. ప్లాన్ చేసి మొన్న మా పండుగ ఉండే సార్, అప్పుడు వచ్చిండు. అప్పుడు మా అత్తమ్మని బాగా కొట్టిండు సార్. అప్పుడే చంపేద్దాం అనుకున్నాడు అసలు.
ఇద్దరు తనయులతో సహా తనువు చాలించిన తల్లి సంఘటన తలుచుకుంటూ రెండు తండాలు కుమిలిపోతున్నాయి. అయితే బోడమాణిక్య తండాలో విషాద వాతావరణం అలుకుంది. ఇక ఊరి నడిబొడ్డిన పిల్లల దహన సంస్కారాలు అరిష్టమని కొందరు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ఆ తండ్రికి తగిన శిక్ష విధించారని భావిస్తున్నారు.